భారత్ మాతకి జై. జై శ్రీరామ్, జై గోమాత. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి తెలియజేయడం ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది. కూటమి గవర్నమెంటు ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ కొందరు నాయకులు, కొంతమంది అధికారుల వల్ల ఆ నమ్మకం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని రాజ్యాంగంలో ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ కూడా ఉపయోగించట్లేదు, అమలు పరచట్లేదు. ముఖ్యంగా నవనంది ఆలయం నంద్యాలగా పిలువబడే నంద్యాలలో విచ్చలవిడిగా ఆవులను, ఎద్దులను చంపుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోమని చెప్పేసి మేము వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే పరదాలు కట్టుకొని పరదాల చాటున చంపుకోమంటున్నాము, మీకు ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది కనిపించం అనే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సమాధానం చెప్తున్నారు. అయ్యా, మేము అడిగేది ఒకటే, మేము ఒకరిని కించపరచాలని చెప్పేసి ఒకరి మతాన్ని బాధ పెట్టాలని మేము అనట్లేదు. రాజ్యాంగంలో గోవుని, ఎద్దుని వధించడానికి అర్హత లేదంటూ ఒక సెక్షన్ ఉంది. ఆ రాజ్యాంగాన్ని అమలుపరచండి. అలాగే ఎస్పీ గారికి వెళ్ళేసి కూడా గోవధ నిషేధ చట్టాన్ని అమలుపరచమని చెప్పినా కూడా ఎక్కడ కూడా అమలుపరచట్లేదు. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. దయచేసి గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుపరచండి. గోవుని కానీ, ఎద్దుని కానీ చంపాలన్నా కూడా ఒక భయం పుట్టే విధంగా ఆ సెక్షన్ని కఠినంగా అమలుపరచండి. లేని పక్షాన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆందోళనలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుపరచాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని